పశ్చాత్తాపము, నిజమైన ప్రేమ దేవుని పట్ల ఉండగలిగితే ఆయన అన్ని మనకు వస్తాయి. మన అన్ని బయటికి పోతాయి. మన అన్ని ఏంటి తెలుసా? మన తాత ముత్తాత నుంచి వస్తాయి కదా. సేవకులను రూల్ చేయడం, సేవకులను కంట్రోల్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ పోతే దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. సో లవింగ్, దేవుని ప్రేమించే వారి యొక్క హృదయం విశాలంగా ఉంటది, విశాలంగా ఉంటది, కొంచెంగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. రైట్, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. యెరూషలేము నందు సిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు కొరకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద నుండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఇతనేమో తెలుసా? ప్రభు రాజ్యము కోసం, ఇజ్రాయెల్ యొక్క విమోచన కోసం ఎదురు చూసే వ్యక్తి. అయితే ఇతనికి ఏం జరిగింది తెలుసా? ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఒక గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఇతనికి ఒక వాగ్దానం ఉందంట, ఒక ప్రవచనం ఉందంట దేవుని దగ్గర నుంచి. ఏంటిదంటే, యేసు ప్రభువుని చూడనిది ఇతనికి మరణము రాదంట. యేసు ప్రభువుని చూడండి ఇతనికి మరణము రాదంట. అంటే ఇతను ఏం లేదంట, చనిపోడంట. ఇతనుకున్న ఆసక్తి ఏంటంటే, ఇజ్రాయెల్ ని విమోచించు వారిని చూసేంత వరకు నాకు మరణము ఉండదు. అవునా? సో యేసు ప్రభుని ధర్మశాస్త్రం ప్రకారంగా సున్నతి చేపించడానికి వచ్చినప్పుడు అక్కడ సిమియోను ఆ మందిరం ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి, ఈ దినం నా జీవితం ధన్యమైపోయింది, ఇక నాదా నేను నీ ఎద్దకు వస్తున్నా, నాదా ఇక నన్ను తీసుకెళ్ళు, ఇక అయిపోయింది, నేను ఏదైతే చూడాలనుకున్నానో అది చూసేసా, ఎవరినైతే ఎత్తుకోవాలనుకున్నానో ఎత్తుకున్నా, ఏదైతే ఆ విడుదల ఇజ్రాయెల్ ని విమోచించువాడు లోక రక్షకుడిని నేను చూడాలనుకున్నా, ఈగర్నెస్ ఆతురత నేను కలిగి ఉన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి, ఇక నేను చూసినా, ఇక చాలు నాకు, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నన్ను తీసేసుకో అంటాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తా సార్? దేవుని పట్ల ఆతురత కలిగి ఉంటే మరణాన్ని కూడా నువ్వు జయించగలుగుతావు, అనారోగ్యాన్ని నువ్వు జయించగలుగుతావు, కాబట్టి నువ్వు జయించగలుగుతావు. ప్రస్తుత కాల పరిస్థితులు ఎన్ని నిన్ను లాగి వేసినా అవన్నిటి నువ్వు జయించగలుగుతావు. సీరియస్ అండి, గాడ్స్ బిజినెస్ అనేది సీరియస్. దేవునితో ఉండడం అనేది వెరీ సీరియస్. హల్లెలూయా. షో యువర్ ఈగర్నెస్. ప్రార్థనలో నీ ఆతురత చూపించాలి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో, నీ లైఫ్ స్టైల్ ఏదుందో నువ్వు దేవునితో గడిపే విధానం బట్టి తెలుస్తుంది. కాబట్టి నీ ఆతురత, నీ ఆసక్తి మొదట ప్రార్థనలో చూపించాలా. రెండోది రాసుకోండి, వర్షిపింగ్ గాడ్. దేంట్లో అండి? వర్షిపింగ్ గాడ్. నీ ఆతురత, ఆసక్తి నువ్వు దేవుణ్ణి ఆరాధించడం అని నువ్వు అనుకోగలిగితే మందిరానికి అందరికంటే ఒక గంట ముందన్నా, ఓ 10 నిమిషాల ముందన్నా వస్తావు. నీ ఆతురత, నువ్వెంత ప్రేమిస్తున్నావో దాన్ని బట్టే తెలుస్తుంది. షో యువర్ ఈగర్నెస్ టు గాడ్. నాకు కాదు, ప్రజలకు కాదు, ఎవరికి కాదు, గాడ్ ఇస్, చెప్పండి, గాడ్ ఇస్ వాచింగ్. ప్రభు చూస్తున్నాడు. అదే అధ్యాయం మొత్తం మీరు మళ్ళా కింద చదవగలిగితే లూకా సువార్త 2వ అధ్యాయం 36 వచనంలో ఒక ప్రొఫెటస్ ఉంది. ప్రవక్తని అంట. ఆమె కూడా ఇజ్రాయెల్ యొక్క విమోచన కోసం ఎదురు చూస్తుందంట. కన్యతో మొదలుకొని తన భర్తతో గడిపి అప్పటి నుంచి మందిరంలో ఉంటూ యొక్క విమోచన కోసం ఎదురు చూస్తుందంట. ఓ హల్లెలూయా. ఉన్నారా ఎవరైనా అట్లాంటి వాళ్ళు? ఉన్నారా? ఉందురుగాక. విశ్వాసంతో చెప్తారా? ఉందురుగాక. అర్థమైతే కన్నా ఈగర్నెస్ సిమియోను చూపించాడు, ప్రవక్తని చూపించింది. ఏం చూపించింది? వర్షిపింగ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించడము, ప్రార్థించడం అనేది చాలా విలువైనది. బ్రదర్, మా బ్యాక్గ్రౌండ్ పలానా పక్క పెట్టేసేదన్నీ. ఒకప్పుడంత జ్ఞానం లేకపోవచ్చు మీ కుటుంబాల్లో, ఇప్పుడు జ్ఞానం వస్తుంది. నీ జీవం ప్రభు ఇచ్చాడు, నీ జీవితంలో అద్భుతం ప్రభు చేశాడు. ఎంత ఆసక్తిని చూపించాలి నువ్వు? అవునా కదా?